సైడ్ లో ఉన్నానా హాలీవుడ్ రేంజ్ దాటిపోయింది. ఏందన్నా ప్రతి వాళ్ళు అట్లా చేస్తున్నారు. ప్రభాస్ గారు ఎలా కనిపిస్తారు అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా అసలు ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. ఇంకా హాలీవుడ్ సినిమాస్ అని పక్కన పెట్టి మనోళ్ళనే చూస్తారు. తెలుగు సినిమా మొత్తం ప్రపంచ స్థాయి తెలిసిపోయిందంట. వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు. ఈ మూవీతో అసలు అంత స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్ మ్యాన్ లేదు. కనబడదన్నా మూవీస్ మనమే పైకి వెళ్తుంది. కింద కెమెరా ఉందిగా, కెమెరా తీస్తాడు ఇటు పెడితే వాడు ఎట తీస్తాడు షూట్. పర్లేదన్నా నేను చూసుకునే సైడ్ తీస్తాను. కి రావచ్చు కదా, గ్యాప్ ఉంది కదా. అర్థమవుతుంది మూవీ క్లారిటీగా ఉంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? అంటే ఎక్కడెక్కడ పీక్ పాయింట్స్ ఉన్నాయని. పీక్ పాయింట్స్ అంటే ఇక్కడ వాడు జరుగుతారు అది ఇద్దరు వచ్చిన అక్కడ ఒక పీక్ పాయింట్, ఇంకొకటేమో అక్కడ తీసుకుంటారు లాగి అప్పుడు ఆయనకు తెలుస్తాయి. ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది? అండ్ విజువల్స్ ఎలా? బ్లాక్ బస్టర్ అది. అంత ప్రభాస్ అంటే ప్రభాస్ ఓకే, థ్యాంక్ యూ. సినిమా అంటే అశ్వత్థామ ప్రభాస్ ఫైటింగ్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్ అసలు. ఇలా గూస్ బంప్స్ వస్తాయి. విజయ్ దేవరకొండ డామినేషన్ చేశారు అంటారు కదా. నేను విజయ్ దేవరకొండ అంత లేదు, ప్రభాస్ అసలు విజయ్ దేవరకొండ తెలియదు. ఏం అంటే హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా ఆడియన్స్? అశ్వత్థామ దాని దీంతో పాటు నోలో బుజ్జి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ప్రభాస్ చేశారు. అంటే హాలీవుడ్ రేంజ్ ఉందా మేకింగ్ అంటే? హాలీవుడ్ రేంజే అసలు. ప్రభాస్ హాలీవుడ్ రేంజే రావాలి ఏదైనా సరే. చాలా బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? ఓకే ఎలా ఉంది బ్రో? మైండ్ బ్లోయింగ్ బ్రో. కష్టం సినిమా ఏం చెప్పాలో తెలియట్లేదు. సూపర్ సినిమా, నిజంగా హైలైట్ అన్న. ఎలా ఉంది సార్ మూవీ? కొంచెం అన్వాంటెడ్ కామెడీ ఎలా అనిపించింది? అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. వచ్చే సీన్ ఎలా ఉంది? లాస్ట్ లో ఎలివేషన్ బాగుంది, బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ట్రాక్ చేశారు. అన్వాంటెడ్ కామెడీ అవన్నీ పెట్టున్నారు. సో దాన్ని కొంచెం ఇది చేస్తుండి నెక్స్ట్ పార్ట్ తీసుకెళ్ళి హాలీవుడ్ లెవెల్ మేకింగ్ ఉందా? హాలీవుడ్ లెవెల్ మేకింగ్ మేకింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఏంటంటే